Good morning, sir. Good morning, sir. Morning, ma. I am Jervita in KGPV Sirmella, daughter of Bala Venkat Ramna. Yesterday I finishing my 10th public examinations. I well prepared my public examinations because of viewers. Because of tabs, IFE panels are well prepared our knowledge. I am well prepared our examination. మీ వల్లే సార్ మేము ఎంతో చదువుకోగలుగుతున్నాం. అప్పటి కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంతో చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు మీ దయ వల్ల తెలుగు మీడియం ఉన్న స్కూల్స్ ఇప్పుడు చేంజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చారు. మీరు ఎంతో గొప్పవారు సార్. మీ వల్ల ప్రతి ఆడపిల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం సార్. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రానప్పుడు మాకు సరౌండింగ్స్లో కాంపౌండ్స్ అనేవి ఉండేవి కాదు, టాయిలెట్స్ అనేవి నీట్గా ఉండేవి కావు, క్లాస్ రూమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎంతో మంచిగా నీట్గా క్లాస్ రూమ్స్, టెక్స్ట్ బుక్స్, నాడు నేడు కింద కాంపౌండ్స్, టాయిలెట్స్ ఎంతో ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో బాగా పబ్లిక్ ఎగ్జామ్ రాయగలుగుతున్నాం సార్. అంతేకాకుండా మాకు గోరుముద్ద అనే ప్రోగ్రాం ద్వారా చిక్కీస్, బనానాసు, ఎగ్స్ చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో గొప్ప చదువులు చదువుతున్నాం సార్. మా గంగుల విజేందర్ రెడ్డి గారు ఎంతో 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 మంచిగా మేము చెప్పిన ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఎంతో ఎంతో సహాయం చేస్తున్నారు సార్. మా వీధిలో రోడ్స్ వేశారు. ఏ విషయం నెగ్లిజెన్స్ చేయకుండా బాగా చేస్తున్నారు సార్. ఇంకా మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసాం సార్ మీ దయ వల్ల. ఇంకో చిన్న కోరిక సార్, నాకు మొన్నే మా అక్క వాళ్ళు మీ దయ వల్ల ఉన్నత చదువుకొని అమెరికాకు వెళ్ళారు సార్. అలా నాకు కూడా ఉన్నత చదువుకొని అమెరికాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది సార్. నా కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను సార్. అలాగే మీరే మళ్ళీ మాకు గతంలా మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం సార్. ఇదే స్కీమ్స్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా జూనియర్స్ కూడా మాలాగా ఉన్నత చదువుకొని రావాలనుకుంటున్నాం సార్. మీకోసం రాత్రంతా కష్టపడి మీకోసం చిన్న గిఫ్ట్ సార్. అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ లేవు సార్. అలాగే కంప్యూటర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ తల్లి. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మీ అందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయి. మీరు చెప్పాలనుకున్నది దయచేసి 4 మాటలు రాసేసి డబ్బాలో వేయమని కోరుతూ ఉన్నాము. సమయం చాలా అయింది. దయచేసి అందరూ కూడా మీరు మాట్లాడాలనుకున్న అన్ని విషయాల్ని కూడా ఈ స్లిప్ మీద రాసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. అన్నగారు అక్కడ మైక్ ఇవ్వండి. మైక్ అంటే ఇవ్వండి. అన్న పేరు చెప్పండి. అక్క పేరు చెప్పమ్మా. నా పేరు నాగరాజు మేడం. నాగరాజు సార్. ఈ అబ్బాయికి సార్ పుట్టుకలోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి సార్. ఇక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ ఎంఎస్ సబ్జెక్ట్కి. అక్కడ 6 లక్షలు అడిగారు సార్. చేపించే స్తోమత లేక మీరు పెట్టారు కదా సార్ తిరుపతిలో, ఆ హాస్పిటల్లో సర్జరీ చేయించాను సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్. నమస్తే జగనన్న, నీ మేర ఎప్పటికి మర్చిపోం మేము. నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే నువ్వే జగనన్న, నువ్వే జగనన్న. గతంలో నాయకులాగా నువ్వే రావాలా, నువ్వే రావాలా. ఒక్క అవకాశం అన్నా. మా ఫ్యామిలీలో నువ్వు ఒకటిగా ఉండాలన్నా. ఒక్క ఫోటో అన్న. ఒక్క అవకాశం. ఎవరమ్మా ఆయన అంటే జగన్ మామ ఏం చెబుతాన్నా నేను. అన్నా, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చానన్నా. నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా. నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా. ఎన్ని రోజులైనా
మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. 800 కుటుంబాలు 800 కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా. మీ ఆశీర్వాదంతో నేను సర్పంచ్ అయ్యానా. అనేక సంక్షేమ పథకాలు నేను అందించినామన్నా. ఈరోజు గ్లాస్ని, సైకిల్ని చీపుర్లతో ఊడ్చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. అన్నా అందరు కూర్చోవాలన్నా. అన్నా, పేదలకి పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈరోజు కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా అనంతపురం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి, అదే విధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా. అన్నా, గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళంటే అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మేలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది. మీది నిజ రూపం. చంద్ర, ఈ ఊరు వాళ్ళకి ఇద్దామబ్బా, ఈ ఊరు వాళ్ళకి మైకి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలమ్మా. అన్న అన్ని సార్లు చెప్తున్నారు, కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోవాలి. ఇటు నిలబడి ఉన్నారు, కూర్చోండి. ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి మైకులు వేయండి అమ్మా. అన్న కూర్చోండి. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలమ్మా. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలమ్మా. ఈ ఊరు వాళ్ళకి సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి అమ్మా. మిగతా వాళ్ళందరూ కూర్చోండి అమ్మా. వస్తారు. హలో అన్నా, ఎర్రగుంట్ల గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం, సుస్వాగతం. అన్నా, నా పేరు హుసేన్ బాషా, మాది ఎర్రగుంట్ల గ్రామం అన్నా. మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినామన్నా. మా అమ్మకి ఆరోగ్యశ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న, హార్ట్ అటాక్ వచ్చి. మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మకు వైద్యం చేసి ఆరోగ్య ఆసర పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్న. మా అమ్మ నేను నిరుపేద బిడ్డనన్నా. మా అమ్మ ఒక ఆశా వర్కర్ అన్నా. మా అమ్మకి గత ప్రభుత్వంలో 3000 రూపాయలు ఇస్తుండన్నా. మీరు వచ్చి నేను విన్నాను అని మా అమ్మకు 10,000 రూపాయలు చేశారన్నా జీతం. జై జగన్ అన్నా. నేను మీ ద్వారా విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా నేను బిఎస్సి నర్సింగ్ పూర్తి చేశానన్నా. నేను అందరికీ వైద్యం చేయాలని, బాగా ఫీల్డ్లో తిరగాలని కోరుకుంటున్నానన్నా. పులి కడుపున పులే పుడతారే అన్నా. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, నాని గారు మా సందుకు రోడ్ వేపించారన్నా. మా సర్పంచ్ గారి ద్వారా మేము చాలా లబ్ధి పొందినామన్నా. మీ రవత్నాల ద్వారా ఎంతో లబ్ధి పొందినామన్నా. మళ్ళా మీరు 175 సాధిస్తారన్నా. సిద్ధం అన్నా. నా చిన్న కోరిక అన్నా, మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. నేను పేపర్ తెచ్చుకున్నానన్నా పొద్దున్న. నా ఒక చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్నా ప్లీజ్ అన్నా. మీరంతే ఎంతో ఇష్టం అన్నా. ఈ ఊరోళ్ళు మాత్రమే మైక్ అడగండి. మిగతా వాళ్ళందరూ ఈ పక్కన ఇవ్వండి అన్న మైక్. మిగతా వాళ్ళందరూ కూర్చోకపోతే ఎవరు